ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నూతన ఉదయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొదటిగా మనందరం కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిందాం. ఎందుకంటే ఎన్ని శోధనలు, ఎన్ని వేదనలు, ఎన్ని విపత్కర పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నా తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనకు కలిగే శోధనలు, మనకు ఎదురే శత్రు పోరాటములు, నిందలు, అవమానాలు చాలా కష్టతరమైనవే. ఇవన్నీ మనల్ని ఎంతగానో బాధిస్తూ ఉన్నాయి. కానీ మనం నమ్మిన ప్రభు మాత్రం నమ్మదగినవాడు. ఆయన మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టక నడిపిస్తూ ఉన్నారు. అందువల్ల మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. తండ్రి, వాగ్దానం ఇచ్చారు కదా, నెరవేర్చండి అయ్యా అని వాగ్దానాన్ని పదే పదే నోటితో పలకండి. మీ జీవితంలో నెరవేర్పును చూచేంత వరకు కూడా ప్రార్థించండి. అద్భుతకరమైన దేవుని సహాయాన్ని మీరు పొందుకుంటారు. మరి ముఖ్యంగా మీకు ఏ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఎప్పటికీ ఓడిపోదు, తప్పక మనకు జయమునిస్తుంది. కాబట్టి ప్రార్థించండి, విజయాన్ని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మరి ఒక నూతన ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఆమేన్. ఆకాశమంతా దేవుని హస్తము నీకు తోడుగా ఉంది. ఈరోజు దేవుడు అదే నీకు తెలియజేస్తున్నారు. నా హస్తము నీకు తోడుగా ఉంది. నా చేతితో నిన్ను పట్టుకుంటున్నాను, నా చేతిని నీకు తోడుగా ఉంచాను, భయపడొద్దని. అవును, దేవుని చేయి గనక మనకు తోడుగా ఉంటే ఇక మనం భయపడక్కర్లేదు. ఎందుకంటే మనకు తోడుగా ఉన్నది మన తల్లిదండ్రుల హస్తం కాదు, మన స్నేహితుల హస్తం కాదు, లేక మన బంధువుల హస్తం కాదు, నీవు ఆధారపడుతున్న నీ భర్త యొక్క హస్తం కాదు, లేక మీ భార్య హస్తం కాదు, మీకు తోడుగా ఉంటారనుకుంటున్న మీ బిడ్డల హస్తం కాదు. అది సృష్టికర్త అయిన దేవుని కృపగలిగిన హస్తము. ఆ కృపగలిగిన సృష్టికర్త యొక్క హస్తము సాహస కార్యం చేస్తుంది. నీ జీవితంలో ఏ కార్యమునైనా చేయగలుగుతుంది హస్తము. మీరు ఒకవేళ పడిపోతూ ఉన్నా, మీరు ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నా, ఏ గాఢంధకరపు లోయలోకి మీరు పడిపోయినా అక్కడ కూడా ఆయన హస్తం మీకు తోడుగా ఉంటుంది. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, గాఢంధకరపు లోయలో నేను సంచరించినా భయపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన హస్తము నన్ను రక్షిస్తుంది, ఆయన చెయ్యి నన్ను లేవనెత్తుతుంది అని. నిజమే, దావీదు నమ్మాడు. దావీదుకు ఆ హస్తము తోడుగా ఉంది. ఆ హస్తం అనేక విషయాల నుండి విడిపించింది. అందుకే దావీదు మహారాజు అంటున్నాడు 37వ కీర్తన 24వ వచనంలో, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడనై ఉంటుని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబుట్ట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూడండి, ఎవరైతే యథార్థ ప్రవర్తన కలిగి ఉంటారో వారు ఒకవేళ పడిపోతూ ఉంటే దేవుని హస్తము వారిని పట్టుకుంటుందంట. ఒకవేళ పడిపోయినా అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ఎందుకంటే దేవుని హస్తము, సృష్టికర్త హస్తము అతను లేవనెత్తుతుంది. చూడండి, యోసేపు ఎంతో నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నాడు. యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు, నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడు. అటువంటి యోసేపును అన్నలందరూ కలిసి భయంకరమైన గోతులనికి త్రోసివేశారు. నా వారు, నా అన్నలనుకున్న తన స్వంత వారే యోసేపును త్రోసివేశారు. అయితే దేవుని హస్తం మాత్రం యోసేపును విడిచిపెట్టలేదు. ఆ భయంకరమైన గాఢంధకారపు పరిస్థితిలో నుండి, ఆ గోతిలో నుండి దేవుని హస్తము యోసేపును లేవనెత్తింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, నీ ఒకవేళ ఆ విధంగానే
పడిపోయిన స్థితిలో, గోతులనికి త్రోయబడిన స్థితిలో ఉన్నావేమో. ఈ ఉదయాన అదే హస్తము నిన్ను కూడా లేవనెత్తుతుంది. ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలవబెడుతుంది. నీవు ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతుంది. ఎందుకంటే అది సృష్టికర్తైన దేవుని హస్తము. ఆ హస్తము ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తారో, ఎవరైతే నీతి మార్గంలో కష్టమైన నష్టమైన నిలబడిపోతారో వారికి మేలు కలుగు చేయడానికి ఆ హస్తము తోడుగా ఉంటుంది. ఆశ్రయించి వారందరికీ ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఈ లోకంలో ఎక్కడి నుండి ఆయనను ఆశ్రయించినా, ఏ స్థితిలో ఉండి ఆయనను ఆశ్రయించినా, ఎంత దీన స్థితిలో ఉండి ఆయనను ఆశ్రయించినా, ఎంత భయంకరమైన గాఢంధకారంలో ఉండి ఆయనను ఆశ్రయించినా, చీకటి దినాలు గడుపుతూ, చీకటి జీవితం గడుపుతూ, చీకటి పరిస్థితులు వారి కుటుంబంలో ఉండి, వెలుగు లేదు నా జీవితంలో, ఏ ఫ్లరిష్మెంట్ లేదు, ఏ అభివృద్ధి లేదు, అనేక సంవత్సరాలుగా ఇదే చీకటిని అనుభవిస్తున్నాను, అనేక సంవత్సరాలుగా ఇదే గాఢంధకారం నా కుటుంబంలో, అనేక సంవత్సరాలుగా ఇదే మంచంపై ఉన్నాను వ్యాధితో, అనేక సంవత్సరాలుగా ఈ ఆర్థిక బంధకాలని చీకటిలోనే ఉన్నాను, అనేక సంవత్సరాలుగా ఈ అప్పులని చీకటిలోనే ఉన్నాను, అనేక సంవత్సరాలుగా అవమానాలు నిందలని ఈ చీకటిలోనే ఉన్నాను, ఆత్మీయంగా పడిపోయాను, శారీరకంగా నలిగిపోతున్నాను, అన్ని విషయాలు కూడా అన్నీ కోల్పోయినట్లుగా ఉన్నాను. ఇక ఎవరు నాకు తోడుంటారు, ఇక ఎవరు నన్ను విడిపిస్తారు, ఈ స్థితిలోనే నన్ను ఎవరు లేవనెత్తుతారని నువ్వు అనుకుంటున్నావేమో. నీవెవరివైనా, ఎక్కడి నుండి మాటలు వింటున్నా, ఏ స్థితిలో ఉండి దేవుణ్ణి పిలుస్తున్నా, ఆయనను పిలిస్తే, ఆయనను ఆశ్రయిస్తే తప్పక పలుకుతాడైనా. వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడు. వెంటనే తన హస్తాన్ని నీ కొరకు పంపిస్తాడు. నేను లేవనెత్తుతాడు. పాపపు గోతులో ఉన్న నిన్ను లేవనెత్తుతాడు. వ్యసనాలని అంధకారంలో ఉన్న నిన్ను లేవనెత్తుతాడు. కలవరము, చింత, భయము అనే భూమిలో దిగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. శత్రువైన సాతాను యొక్క హస్తాలలో నీవు ఉన్న ప్రస్తుతం అక్కడి నుండి కూడా విడిపించడానికి ఆయన సమర్థుడు. నీవైనా ఆశ్రయించగలిగితే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, ఏ అంధకారంలో ఉన్నారో నాకు తెలియదు, యోసేపు పడిపోయినట్లుగా ఏ వేదనకరమైన భూమిలో పడిపోయారో నాకు తెలియదు. కానీ ఒక్కసారి దేవుని ఆశ్రయించండి, ఒక్కసారి ఆయనను పిలవండి, ఒక్కసారి నీ హస్తాన్ని నా కొరకు పంపించండి అని వేడుకోండి. తప్పకుండా సృష్టికర్త హస్తము నీ కొరకు దిగి వస్తుంది. పరలోకం నుండి దేవుడు తన హస్తాన్ని నీ కొరకు పంపిస్తాడు నీవు పడి ఉన్న చోటికి. కాబట్టి భయపడొద్దు. ఆనాడు దావీదును విడిపించిన అదే చెయ్యి, ఆనాడు యోసేపును లేవనెత్తిన అదే చెయ్యి నీ కొరకు కూడా చాచిపడి ఉంది. నీవు పడిన స్థితి నుండి, నీవు పడిన గోతు నుండి హస్తము లేవనెత్తుతుంది. నమ్ముతావా? నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చాడు ఆయన. దేవుని హస్తము నా కొరకు ఉంది, ఆయన హస్తము నన్ను లేవనెత్తుతుందని నమ్ము. ఆనాడు అదే హస్తము లాజరును సమాధుల నుండి లేవనెత్తింది. 4 రోజులు కూలిపోయిన ఆ శరీరాన్ని అదే హస్తము స్వస్థపరిచింది, తిరిగి బాగు చేసింది, తిరిగి జీవముతో నింపి లేవనెత్తింది. ఈరోజు నువ్వు మరణకరమైన పరిస్థితిలో ఉన్నావేమో, మరణాంధకారంలో ఉన్నావేమో, అది ఏదైనప్పటికీ కూడా తప్పక హస్తాన్ని ఆశ్రయిస్తే నిన్ను లేవనెత్తుతుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, తిరిగి నిన్ను జీవింపచేస్తుంది, తిరిగి నిన్ను బ్రతికిస్తుంది. నీవు ఈరోజు ఎవరి గురించి ఏడుస్తున్నావు? ఏ చీకటిని గురించి ఏడుస్తున్నావు? ఏ గాఢాంధకారం గురించి ఏడుస్తున్నావు? ఏ భయంకరమైన పడిన స్థితిలో ఉండి ఏడుస్తున్నావు? దేవునికి అప్పగించుకో. ఆయన చేతులు నిత్యము నీ కొరకు చాచి ఉంచాడు. చాచిన చేతులతో నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికైనా నన్ను ఆశ్రయిస్తుందేమో, ఇప్పటికైనా నన్ను ఆశ్రయిస్తాడేమో నా బిడ్డ, లేవనెత్తడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఇక ఈ స్థితిలో నేను ఇంకా బాగుపడనని అనుకోవద్దు. ఎట్టి స్థితి నుండైనా బాగు చేస్తాడైనా, ఎట్టి స్థితిలో నుండైనా నేను లేవనెత్తుతాడు. కాబట్టి దేవుని మాటను విశ్వసించండి. ఆయన ఇస్తున్న ఈ మాటను, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి ప్రార్థనలో. ఆయనను ఆశ్రయించిన నాకు మేలు కలుగు చేయడానికి ఆయన హస్తం నాకు తోడుగా ఉంది అని ఆయన హస్తం వైపు నీ హస్తాన్ని చాపు. ఆయన చేతిని పట్టుకో విశ్వాసంతో. తండ్రి నీ చేతిని పట్టుకుంటున్నానయ్యా, నన్ను లేవనెత్తండి. తండ్రి నా చేతిని పట్టుకోండి అయ్యా, నన్ను పట్టుకోండి అయ్యా అని విశ్వాసంతో ప్రార్థిస్తావా? నమ్మిన వారందరూ కూడా నాతో మోకరించండి. ఎంతమంది వాగ్దానాన్ని నమ్మారో మీరు ఏ స్థితిలో ఉన్నా నమ్మికతో మోకరించండి. ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉన్నా అదే విశ్వాసంతో దేవుని వైపు చూడండి. మీ చేతిని దేవుని వైపు ఎత్తండి. ఈరోజు దేవుని హస్తము నిన్ను లేవనెత్తబోతోంది. తండ్రి నీకు వందనాలు.
మరొక దినాన్ని నీ కృపచేత మాకు అనుగ్రహించి మరొక నూతన ఉదయాన్న ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, మేలు కలుగు చేయడానికి నన్ను ఆశ్రయిస్తున్న వారందరికీ నా హస్తము తోడుగా ఉంటుందని వాగ్దానం చేశారు. తండ్రి, ఈ ఉదయం ఎంతమంది నిన్ను ఆశ్రయిస్తున్నారో, నిన్ను వేడుకుంటున్నారో వారందరి చేతిని పట్టుకోండి. వారి ఇంటిలోని మీ చేతిని ఉంచండయ్యా. వారి కుటుంబంలో నీ చేతిని ఉంచండయ్యా. వారి బిడ్డలు నీ చేతితో పట్టుకొని లేవనెత్తండి. వారిని చేతితో పట్టుకొని లేవనెత్తండి. పడిపోయిన ఊబిలో నుండి, అప్పుల ఊబైనా, ధనాన్ని నష్టపోయి భయంకరమైన దుఃఖమనే ఊబిలో ఉన్న, భయంకరమైన వ్యాధితో మంచంపై ఉన్న, ఇక లేవనెత్తబడలేను అనుకుంటూ ఉన్న పరిస్థితిలో ఉన్న, ఉద్యోగ సమస్యలని సుడిగుండంలో ఉన్న, వ్యాపార సమస్యలని భయంకర పరిస్థితిలో ఉన్న, అనేక సంవత్సరాలుగా వివాహం కాలేదని అవమాన స్థితిలో ఉన్న, అనేక సంవత్సరాలుగా గర్భఫలం కాలేదని అవమానాన్ని అనుభవిస్తూ ఉన్న, నిందగుండా ప్రయాణిస్తూ ఉన్న, కోర్టు కేసెస్ అనే భయంకరమైన బంధకాలు చుట్టుముట్టి ఉన్న, ఈరోజు వాగ్దానం చేశారు, నేను లేవనెత్తుతానని. నమ్మిన వారందరి జీవితంలో మేలు కలుగు చేసి లేవనెత్తండి. నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా ఎంతమంది అయితే ఉంటారో వారందరినీ కూడా హెచ్చించే దేవుడువయ్యా. కాబట్టి నీ బలిష్టమైన చేతుల కిందకి రావడానికి, దీన మనస్కులై నిన్ను సేవించడానికి, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. అటువంటి వారిని ఒకవేళ పడిపోయిన లేవనెత్తుతున్న వాగ్దానం చేశారు. లేవలేక ఉన్నా సరే లేవనెత్తుతావయ్యా. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో అందరినీ కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను. అనేక ఆర్థిక బంధకాల్లో ఉన్నారు నీ బిడ్డలు. అనేక వ్యసనాలతో నలిగిపోతున్నారు. అనేక పాపపు కట్లతో కట్టబడి ఉన్నారు. ధనాన్ని ఎంతో నష్టపోయి, గృహాలు నష్టపోయి, పొలాలు నష్టపోయి, ఇంకా అనేకమైన వారి జీవితంలో నష్టపోయి పరుల ద్వారా భయంకరమైన అవమానాలు, నిందలు అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. నమ్మి నీ దగ్గర నుండి అనేక కార్యం రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. సాతాను యొక్క ప్రభావం ప్రతి కుటుంబం నుండి వెళ్ళిపోనుగాక. ప్రతి కుటుంబంకు విడుదల ప్రకటిస్తున్న యేసునామములో చీకటి శక్తుల ప్రభావం నుండి విడుదల కలుగునుగాక. అంధకార శక్తులు ఏ కుటుంబాన్ని ఏలడానికి వీలేదు. ఏ యవ్వన బిడ్డలను ఏలడానికి వీలేదు. ఏ భార్యను ఏలడానికి వీలేదు. ఏ భర్తను ఏలడానికి వీలేదు. అటువంటి తేలికైన జీవితాన్ని మా ఆత్మీయ కుటుంబం అంతటికి మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినం మనం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి. వారి ఏ గాఢంధకారపు లోయలో ఉన్న లేవనెత్తి, వారి చీకటి పరిస్థితుల నుండి విడిపించి, వారి పడిపోయిన గోతుల నుండి లేవనెత్తి అద్భుతకరమైన విజయమును దయచేస్తున్నారని స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అనేక సంవత్సరాలుగా నేను పడిన స్థితిలోనే ఉన్నాను, లేవలేకుండా ఉన్నాను, ఇంతవరకు లేవనెత్తేవారే లేరు అని నిరాశపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని హస్తము నీకు తోడుగా ఉంది. దేవుని హస్తము నేను లేవనెత్తుతూ ఉంది. భయపడొద్దు. నమ్మిన వారందరూ ఆమెనని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.